హిట్లర్ ఏదైతే ప్రతిపాదించాడో వాటి చుట్టే ఆర్ఎస్ఎస్ ను బిల్డ్ చేశారో అని ఈయన మూంజాడ్ జాతీయవాదం. గోల్వాల్కర్ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ లో లేడు. సుభాష్ చంద్రబోస్ హిట్లర్ దగ్గర పోయినాడు. ఏం చెప్పింది ఆయన, ఏం చెప్పింది ఆ పుస్తకంలో? ఈ పుస్తకం 1938లో నేషన్హుడ్ డిఫైన్డ్, సత్యాన్ని బలి చేయవద్దు. హిట్లర్ యొక్క గౌరవం, జర్మన్ల యొక్క గౌరవం గోల్వాల్కర్ గారి దృష్టిలో ఎక్కడికి వెళ్ళిపోయింది, చాలా హైయెస్ట్ లో. ఆ పని చేయడం అనేది కొంచెం అగౌరవమైన పని, అప్రతిష్టాత్మక, దిగ్భ్రాంతితో షాక్ తో జనం ఉంటే ఇంకో సెక్షన్ ని పూర్తిగా నిర్మూలించడం ద్వారా జర్మనీ అటువంటి ఉదాహరణ మన ముందు తెచ్చింది. దానికి నేను పరవశిస్తున్నాడు. ఇది హిందుస్థాన్కి చెంది, అంటే ఏదో వాళ్ళని మెచ్చుకోవడం కాదు, హిందుస్థాన్కి చెందిన మనం నేర్చుకుని నేషనలిస్ట్ గా నువ్వు ఎప్పుడు లేవు. నేషనలిస్ట్ గా నీ యొక్క తాతల తండ్రులు మీ యొక్క స్థాపకులు ఎవరు పని చేయలేదు. ఇవాళ నేను మొత్తం యూత్ గానీ అందరికి అపీల్ చేస్తున్నాను, ఆ పుస్తకం ఏముందో మీకు మీరు నిర్ణయించుకోవడానికి దయ ఉంచి, అది అదృష్టవశాత్తు మనకి సాఫ్ట్ కాపీలు ఇంటర్నెట్ లో దొరుకుతాయి. వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్. ఆర్ఎస్ఎస్ హిట్లర్ ను ఫాలో అయ్యేదా? హిట్లర్ చెప్పిన అనేక అంశాలని ఆర్ఎస్ఎస్ లో ఉన్న అధినాయకత్వం అంటారా, ఆర్ఎస్ఎస్ స్థాపకులు కూడా బలంగా వినిపించారా, మాట్లాడారా? ఆ అంశాలను మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ కార్యదర్శి, అదే విధంగా జై భారత్ జాతీయ కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రమణమూర్తి గారు. ఇక్కడ చాలా సందర్భాల్లో చాలా మంది స్పీచ్ల్లో కూడా నేను విన్నవి, అదే విధంగా చాలా మంది మాట్లాడుకుంటున్నారు, ఆర్ఎస్ఎస్ అధినాయకత్వంలో ఉన్న గోల్వాల్కర్, అదే విధంగా అంతకంటే ముందున్న ఆర్ఎస్ఎస్ ప్రారంభకుల్లో ఆద్యులు, వాళ్ళు హిట్లర్కు సంబంధించి స్ఫూర్తిని పొంది హిట్లర్ ఏదైతే ప్రతిపాదించాడో వాటి చుట్టే ఆర్ఎస్ఎస్ ను బిల్డ్ చేశారు అని ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అందులో నిజంగా వాస్తవం ఉందంటారు? ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలంటే, ఇది ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ లో లేడు, తర్వాత వచ్చి రెండవ సరసంఘచాలకుగా వచ్చాడు ఆయన. ఆర్ఎస్ఎస్ స్థాపకుడు ఇప్పుడు చెప్తున్నది వీళ్ళు హెడ్గేవార్ పేరు చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ స్థాపకులు ఇంకొంతమంది కూడా ఒక టీమ్ గా ఉన్నారు. సావర్కర్, విడి సావర్కర్ గారి సోదరుడు జిడి సావర్కర్, గణేష్ దామోదర్ సావర్కర్, బాబారావు అంటారు ఆయన్ని, ఆయన కూడా స్థాపకుల్లో ఉన్నాడు. మూంజే గారు స్థాపకుల్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక టీమ్ గానే దాన్ని ప్రారంభించారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఓకే, హెడ్గేవార్ డెఫినెట్ గా ఫ్రంట్ ఫేస్, ముందు ఉన్నటువంటి అందరికి తెలిసినటువంటి ఫేస్ అది. హిందూ మహాసభ అనేటువంటి సంస్థ మెల్లమెల్లగా సావర్కర్ గారి ఆధ్వర్యంలోకి రావటం, మూంజే గారి ఆధ్వర్యంలోకి రావటం, అదే క్రమంలో ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ మరో పక్క నుంచి ప్రారంభం కావటం, ఈ రెండు సంస్థల్ని కూడా ఈ టీమ్స్ జాగ్రత్తగా ఒక డైరెక్షన్ లో తీసుకెళ్ళి, ఇప్పుడు హిట్లర్ అని కాదు, మొత్తంగా హిట్లర్, ముస్సోలిని, అదే ముస్సోలిని కూడా, మూంజోకి ముస్సోలినికి ఫాసిజానికి లింక్ ఏందండి? ఇదంతా మనం కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మూంజే అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు ఈ జనరేషన్ లో మూంజే భారతదేశంలో చాలా మందికి రావాల్సినంత మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ ఏమి రాకుండా దాన్ని ఏమంటారు, అన్సంగ్ హీరోస్ అంటారు కదా, లేకపోతే అన్సంగ్ విలన్ ఏదైనా అందం కానీ, అటువంటి అన్సంగ్ క్యారెక్టర్ ఆయన మూంజే. మూంజే గురించి వాళ్ళ ఎందుకో కానీ ఈ హిందూ మతోన్మాద శిబిరంలో కూడా పెద్దగా చర్చ రావడం లేదు. ఇప్పుడు కొన్ని స్వరాలు వినిపిస్తా ఉన్నాయి. మూంజే గారు ఎలా ఉన్నారో చూపిస్తాను. ఈయన మూంజే అండి. ఈ మూంజే గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఈయన 31లోనే హిట్లర్ ముస్సోలిని పోయి కలిశాడు, ఇటలీ వెళ్ళాడు. ఇటలీ గాని, హిట్లర్ గాని, లేకపోతే నాజీలు గాని, ఫ్యాసిస్టులు, ముస్సోలిని నేతృత్వంలో ఇటలీ ఉన్నటువంటి ఫ్యాసిస్టులు గాని, వీళ్ళు చాలా మంది, అంటే కొంచెం పాజిటివ్ గా మాట్లాడుకుంటే భారతదేశంలో స్వాతంత్ర సమరంలో ఉన్నటువంటి చాలా మందికి కూడా వీళ్ళ మీద కొంత ఆకర్షణ ఉండేది. పాజిటివ్ గా మాట్లాడుతున్నాం. బ్రిటన్ వ్యతిరేకించారు. ఆర్ఎస్ఎస్ బ్రిటన్ ఎప్పుడు వ్యతిరేకంగా లేదు. ఇంగ్లీష్ పరిపాలకులకి వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకంగా లేరు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ కి లేదని మనకు తెలుసు. ఏ ఒక్క రోజు కూడా ఒక చిన్న ధర్నా గాని, ఒక చిన్న కార్యక్రమం కానీ, ఒక చిన్న ఊరేగింపు కానీ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ చేయలేదు. 1925లో సంస్థ మొదలుపెట్టి 1947 వరకు ఒక సింగిల్ డే కూడా వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేయలేదు.
పైపెచ్చు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ యొక్క విధేయతను అనేక సందర్భాల్లో చాటుకున్నారు. ఇప్పుడు స్వయంగా ఆర్ఎస్ఎస్ స్థాపకుడుగా ఉన్నటువంటి హెడ్గేవార్ గారు డాక్టర్ జీ ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అనేటువంటిది యాక్ట్ ఆఫ్ ప్రావిడెన్స్ అండి. ప్రావిడెన్స్ అంటేనే గాడ్ లేకపోతే విధి లేకపోతే దైవం అని మనం చెప్పుకోవచ్చు. యాక్ట్ ఆఫ్ ప్రావిడెన్స్ అన్నట్టు. యాక్ట్ ఆఫ్ ప్రావిడెన్స్ అంటే దైవం యొక్క కార్యము, దైవ సంకల్పంతో జరిగింది. అంటే దేవుడే నిర్ణయించాడు. ఏది భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం అనేది దేవుడే నిర్ణయించాడని చాలా సంతోషంగా ఆనందంగా ఆయన దాన్ని అంగీకరించిన సందర్భం కూడా ఉంది. అంచేత వీళ్ళు దే ఆర్ నాట్ యాంటీ బ్రిటిష్. కానీ భారతదేశంలో భారత స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి అనేక మంది హిట్లర్ విషయంలో కొంత పాజిటివ్ గా, ముస్లింల విషయంలో కొంత పాజిటివ్ ఉన్న సందర్భం అయితే ఉంది. కొంతమంది కొంతకాలం మోసపోయారు. అంచేత వాళ్ళని వీళ్ళని కలిపి చూడకూడదు. ఉదాహరణకి ముస్సోలిని దగ్గరికి, హిట్లర్ దగ్గరికి సుభాష్ చంద్రబోస్ వెళ్ళాడు. హిట్లర్ దగ్గరికి, ముస్సోలిని దగ్గరికి ఒకసారి గాంధీ గారు కూడా ఓ సందర్భంలో వెళ్ళి కలిసి వచ్చాడు. కానీ ముస్సోలిని యొక్క యాక్టివిటీస్ ని గాంధీ గారు అసహించుకున్నాడు, వ్యతిరేకించాడు. బాగాలేదు ఈ పద్ధతి అని అనుకున్నాడు. వాళ్ళతో ఏ రోజు ఏకీభవించలేదు. సుభాష్ చంద్రబోస్ హిట్లర్ దగ్గర పోయినాడు, ముస్సోలిని దగ్గర పోయినాడు, జపాన్ యొక్క సహాయం తీసుకున్నాడు. ఇదంతా చరిత్ర మనకు తెలిసింది, మనం తిరస్కరించలేదు. కానీ సుభాష్ చంద్రబోస్ ఈ పని చేసింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడానికి వీళ్ళు ఏమైనా నాకు పనికి వస్తారా అనే ఉద్దేశంలో తప్పితే వాళ్ళ యొక్క విధానాలను యథాతథంగా తను అనుసరించాలని కానీ మరొకళ్ళు అనుసరించాలని కానీ కాదు. సుభాష్ చంద్రబోస్ బేసిక్ గా ఒక సెక్యులరిస్ట్, లౌకికవాది. ఆయన హిందువుల్ని ముస్లింని కలిపి నడిపించాడు. గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్ ఈ విషయంలో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం లేదు. పైపెచ్చు ఇప్పుడు మొన్న సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ కూడా చెప్పారు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ ఆయన ఏమి ఆర్ఎస్ఎస్ కి అనుకూలమైనటువంటి వ్యక్తి కాదు, హిందూ మతోన్మాదానికి అనుకూలమైన వ్యక్తి కాదు. ఆయన పాలసీ ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో గాంధీ గారు అహింసాయుతమైన పద్ధతిలోనే పోవాలనే పట్టుదల మనిషి. ఏ పద్ధతి అయినా పర్వాలేదు బ్రిటిష్ వాళ్ళని దించాలనే అభిప్రాయం కలిగినటువంటి వాడు సుభాష్ చంద్రబోస్. ఇంతే తేడా, ఎందుకంటే ఏం తేడా లేదు. మిగతా అన్ని విషయాల్లో వాళ్ళ అవుట్లుక్ ఒకటే. అందుకే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని గాంధీ గారిని సుభాష్ చంద్రబోస్ చెప్పడం కానీ, భారతదేశంలో అత్యుత్తమ మానవుని చెప్పడం చాలా విషయాలు ఉన్నాయి. అదంతా మళ్ళీ వేరే. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే హిట్లర్ దగ్గర పోయిన వాళ్ళ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. ముస్సోలిని అభిమానించడం లేకపోతే మాట్లాడడం, పాజిటివ్ గా మాట్లాడిన సందర్భాలు సుభాష్ చంద్రబోస్ కూడా చేశాడు. కానీ వాళ్ళ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయి, ఏది యూదుల్ని 60 లక్షల మందిని దారుణంగా హోలోకాస్ట్ అంటాం కదా, మొత్తంగా నిర్మూలించినటువంటి వ్యక్తి, చరిత్రలోనే ఎరుగినటువంటి అత్యంత క్రూరత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తి, వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు నిర్మూలించి తీసుకెళ్లి వాళ్ళ చేత నిర్బంధంగా పనిచేయించి మనం చాలా సినిమాలు, చాలా సాహిత్యం వచ్చింది కాబట్టి ఈ జనరేషన్ తెలుసు. గ్యాస్ ఛాంబర్స్ లో చంపించినటువంటి దుర్మార్గుడే. చరిత్ర అంత క్రూరుని చూడలేదు హిట్లర్కి సంబంధించి. అలాగే ముస్సోలిని కూడా ఫ్యాసిజం అనేది అత్యంత క్రూరమైనటువంటి, అత్యంత నిరంకుశమైనటువంటి రాజ్యానికి ప్రతీక. వాళ్ళ పద్ధతులు ఫ్యాసిస్ట్ రాజ్యం అంటే దాని అర్థం, చాలా మంది ఫ్యాసిజం అంటే అర్థం తెలియదు. ఇప్పుడు ఫ్యాసిజం అనేటువంటి దాని చర్చ జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ నేను ఫ్యాసిస్ట్ అని పెద్దగా ఎప్పుడు అనలేదు, ప్రజలకు అర్థం కాదు. రెండో విషయం ఏంటంటే ఆ ఒక్క మాట సరిపోతుంది నా ఉద్దేశం. అయితే ఫ్యాసిజం అనేటువంటి దానికి ఈ ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉందనే విషయం కూడా మనం గమనించాలి. మన ప్రశ్న అక్కడే ఉంది. మూంజే గారు ఆర్ఎస్ఎస్ స్థాపకుల్లో ఒకడు అనే విషయం మనం మర్చిపోకూడదు. హెడ్గేవార్ యొక్క మెంటార్ గురువు, అంటే ఆయన్ని నేర్పించిన వాడు, ఆయన చదివించిన వాడు, లేకపోతే ఆయనకి అండగా పలు సందర్భాలు నిలబడినటువంటి వాడు. హిందూ మహాసభలో తన నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా హెడ్గేవార్కి ఒక ప్లేస్ ఉండాలని చేసిన వాడు. ఆ అనుబంధం వాళ్ళకి మధ్య ఉన్నది. అంతేకాకుండా మూంజే ఆర్ఎస్ఎస్ తన సొంత సంస్థ అనుకున్నాడు, తన సంస్థ అనుకున్నాడు. దాని స్థాపకుల్లో ఆయన కూడా ఒకడు. ఆ రోజు ఉన్న టీంలో ఆర్ఎస్ఎస్ డెవలప్మెంట్ తన భాగంలో ఒకటి. ఆర్ఎస్ఎస్ ఏది ఎక్స్ప్లిసిట్ గా ఓపెన్ గా మాట్లాడే సంస్థ కాదు. ఈయన 1931లో మూంజే గారు స్వయంగా ఇట్లకి వెళ్ళాడు, అవుట్ ఆఫ్ ఫ్యాసినేషన్. వెళ్ళినప్పుడు ఈయన ఇదంతా కూడా, అంటే నేను ఈ తేడా సుభాష్ చంద్రబోస్ కి లేకపోతే వీళ్ళకి తేడా ఎక్కడ చూడాలని చెప్తున్నానంటే, సుభాష్ చంద్రబోస్ యొక్క లక్ష్యం భారతదేశ విముక్తి, భారతదేశ స్వతంత్రం, బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం. ముంజే లక్ష్యం అది కాదా? ఆర్ఎస్ఎస్ లక్ష్యం నేను ఇందాక చెప్పాను కదా, చెప్పారు స్వయంగా దేవుడు పరిపాలన చెప్పుకున్నాడు. దేవుడు యొక్క కార్యం ఇది, సంకల్పం, దైవ సంకల్పం, మనం కాదనేది ఏముంది. ఇప్పుడు ఏ రోజు తన జీవితంలో ఆర్ఎస్ఎస్ వ్యతిరేక పోరాటాన్ని ఆయన ఆర్ఎస్ఎస్ శ్రేణులు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో కానీ సాల్ట్ మూవ్మెంట్ లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కాదు. మేము విజయ విహారంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఆర్ఎస్ఎస్ అప్పుడు చాలా చిన్న బలహీనమైన సంస్థను ఎవరు అన్నారు. ఆర్ఎస్ఎస్ బలహీనమైనటువంటి సంస్థ అయితే వాళ్ళ యొక్క సాహిత్యం నుంచే ఆ రోజు ఎన్ని లక్షల శాఖ సభ్యులు ఉన్నారు, ఎన్ని వేల శాఖలు ఉన్నాయి, వందల శాఖలు ఉన్నాయి, ఎట్లా డెవలప్ అయిందని నేనే తీసి చూపించాను. వాళ్ళ ప్రతి సాహిత్యం, మన సాహిత్యం కాదు. అది బలమైన సంస్థ, ఎంత బలం తక్కువ సంస్థ ఏమీ కాదు. కానీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడకూడదని కాన్షియస్ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు.
ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. క్విట్ ఇండియా మూమెంట్ 1942లో గాంధీ గారు ప్రారంభించినప్పుడు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కమ్యూనిస్టులు కూడా క్విట్ ఇండియా మూమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు. నేను కమ్యూనిస్ట్ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ విధానాల మీద ప్రతి దాన్ని నేను యాక్సెప్ట్ చేసేవాడిని, కానీ ఈ విషయంలో ఒక మాట చెప్తున్నాను. రెండో ప్రపంచ యుద్ధంలో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నప్పుడు గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళంతా జైలుకి వెళ్ళినప్పుడు ఆర్ఎస్ఎస్ క్విట్ ఇండియా మూమెంట్లో లేదు, కమ్యూనిస్టులు క్విట్ ఇండియా మూమెంట్లో లేరు, లేకపోతే అంబేద్కర్ లేడు, ఇంకా చాలా మంది లేరు. కానీ ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉన్నాయి. ఉదాహరణ కమ్యూనిస్టులు బ్రిటిష్ వాళ్ళతోటి ఆ రోజు క్విట్ ఇండియా మూమెంట్ లో వ్యతిరేకంగా పోరాడకపోయినప్పటికీ, లేదా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ, లేదా ఇంకేదన్నా కొంత కోఆపరేటివ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ప్రో బ్రిటిష్ నేచర్ కమ్యూనిస్టులకి ఎరుసలేదు. బ్రిటిష్ అనుకూల మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాదు. గతంలో అంటే ఒక ప్రత్యేకమైన కారణం ఏది, సోవియట్ రష్యా మీదకి హిట్లర్ వెళ్ళాడు. ఇప్పుడు సోవియట్ రష్యాను బ్రిటన్ ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి మిత్రరాజ్యాలుగా ఉన్నాయి. మనం ఇక్కడ బ్రిటన్కి వ్యతిరేకంగా పోరాడితే సోవియట్ రష్యా లేకపోతే బ్రిటన్ కూటమి వీక్ అవుతుంది. ఇది సందర్భం కాదు, కమ్యూనిస్ట్ లైన్. ఐ డోంట్ యాక్సెప్ట్, అది తప్పు అనుకుంటాను. అలా చేయాల్సింది కాదు. వాళ్ళు కూడా దాని మీద సరిగా కాకపోయినా ఏదో ఒక రివ్యూ చేసుకున్నారు. కానీ నేనేమంటున్నానంటే కమ్యూనిస్టులకి బ్రిటిష్ వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీ కూడా సుమారుగా 1925లో మొదటి సభ జరిగింది. 1920లోనే పెట్టారని సిపిఎం, 1925లోనే కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రారంభమైంది సిపిఐ. ఇలా రెండు భిన్నమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమం 1925లో కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రారంభం అవుతుందని చెప్పింది, 1920లోనే అని చెప్పి సిపిఎం స్టాండ్ తీసుకుంది. ఏమైనప్పటికీ 100 ఏళ్ళు 1925లోనే ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది. కానీ కమ్యూనిస్ట్ ఉద్యమం పుట్టి పెరుగుతున్న క్రమంలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని ప్రమాదంగా భావించి మేరట్ కమ్యూనిస్ట్ పార్టీ కుట్ర కేసు పేరు మీద అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైలుకి పంపించే ప్రయత్నం చేశారు. బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది, క్విట్ ఇండియాలో కాకపోయినప్పటికీ. బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక్కరోజు చరిత్ర కూడా ఆర్ఎస్ఎస్ లేదు. ఇది గమనించాలి. అంటే ఈ ప్రో బ్రిటిష్ నేచర్ అనేటువంటిది ఒక క్విట్ ఇండియా ఉద్యమం ప్రాతిపదిక మాత్రం చూడడానికి వీల్లేదు. మొత్తంగా చూస్తే కనుక 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాడారు. అంచేత వీళ్ళు ముస్సోలిని దగ్గరికి వెళ్ళినా, వీళ్ళు హిట్లర్ దగ్గరికి వెళ్ళినా, వీళ్ళు హిట్లర్ని ప్రశంసించిన అనేక సందర్భాల్లో సావర్కర్ ప్రశంసించాడు, ముస్సోలిని ప్రశ్నించాడు, హిట్లర్ని ఓపెన్ గా ప్రశంసించాడు. మూంజే అయితే డైరెక్ట్ వెళ్ళి వచ్చాడు. వాళ్ళ యొక్క యూత్ ఆర్గనైజేషన్స్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క మిలిటరీ విధానం, ఈ సెమీ మిలిటరీ, పారామిలిటరీ విధానాలు ఉంటాయి కదా, ఇవన్నింటినీ కూడా చాలా ఉత్తేజం పొందాడు. ఆ సంస్థలను పొగిడాడు, పేర్లు పెట్టి. అక్కడ నుండి ప్రకటనలు చేశాడు, అక్కడ నుండి తన డైరీలు రాసుకొచ్చాడు, ఇక్కడికి వచ్చి చెప్పాడు ప్రసంగాల్లో, ఈ మిలిటరీ విధానాలు నేను అనుసరించాను. మిలిటరీ విధానం దేని గురించి అనుసరిస్తావు? ఆశ్చర్యం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాడ్డాక వాళ్ళు క్లియర్ గా వాళ్ళ మనసులో ఉన్నదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ మీద పోరాటానికి. క్రిస్టియన్స్ అప్పుడు ప్రధానంగా ఎక్కువ మంది లేరు. ముస్లింస్ శత్రువుగా చూసే విధానం అనేది మొదటి నుంచి వెళ్ళకున్నది. అంచేత వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటానికి ఇటలీ యొక్క ముస్సోలిని యొక్క విధానాన్ని, హిట్లర్ యొక్క విధానాన్ని మనం అడాప్ట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి ఉన్నది. ఇది మూంజే యొక్క విధానం. మూంజే గురించి ఇప్పుడు ఎవరు పెద్దగా మాట్లాడడం లేదు. ఇప్పుడు మూంజే, ఇప్పుడు ఎక్కువ మంది స్కాలర్స్, ఇంటలెక్చువల్స్ ఇప్పుడు హిందూ మతోన్మాద శక్తి అనేది జాతీయవాదం అని సొంత పేరు పెట్టుకుంది. మేము జాతీయవాదులు, మేము నేషనలిస్టులు, మాది నేషనలిస్ట్ ఫోర్స్ అని చెప్తున్నారు. నేషనలిస్ట్ గా నువ్వు ఎప్పుడు లేవు. నేషనలిస్ట్ గా నీ యొక్క తాతల తండ్రులు, మీ యొక్క స్థాపకులు ఎవరో పనిచేయలేదు. యువర్ నెవర్. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ యొక్క నిరంకుశ పాలన భారతదేశం అణగారి నలిగిపోతూ ఉంటే ఆర్ఎస్ఎస్ కానీ మతోన్మాద శక్తులు కానీ వాళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. దిస్ ఇస్ హిస్టారిక్ ఫ్యాక్ట్. నేను ఎవరు మార్చలేరు. నువ్వు జాతీయ శక్తి అని చెప్పడం నేను వ్యతిరేకం. నువ్వు జాతీయ శక్తి కాదు. ఇవాళ కొంతమంది కుర్రవాళ్ళు, కొత్త జనరేషన్, మన ఈ 2010లో 2015లో లేకపోతే 2000లో కళ్ళు తెరిచి చూసినటువంటి యంగ్ జనరేషన్ పీపుల్, వీళ్ళు ఆర్ఎస్ఎస్ దేశభక్తి సంస్థగా చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అంటేనే దేశభక్తి, దేశభక్తి అంటేనే ఆర్ఎస్ఎస్. దేశభక్తి అని దేంటంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి విభిన్న వైఖరులతో భగత్ సింగ్, గాంధీయో, లేకపోతే నెహ్రూను, లేకపోతే సర్దార్ పటేల్, లేకపోతే సుభాష్ చంద్రబోస్, ఇలాంటి వీళ్ళందరినీ మీరు జాతీయవాదులని అనడానికి న్యాయంగా ఉంటుంది. జైళ్ళకి వెళ్ళారు, త్యాగాలు చేశారు, ఎన్నో ఇక్కట్ల పాలయ్యారు అందరూ కూడా. గాంధీ గారి భార్య జైల్లో చచ్చిపోయింది. అంచేత వాళ్ళు నానా బాధపడ్డారు. గాంధీ గారి పుత్ర సమానుడైన మహాదేవ్ దేశాలు చచ్చిపోయింది. కానీ ఒక్కరోజు జైలుకి వెళ్ళకుండా బ్రిటిష్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళని, హిట్లర్ని అప్రిషియేట్ చేసిన నువ్వు జాతీయవాద శక్తిని ఎందుకంటావు? వేరే పేరు పెట్టు. ఇప్పుడు నేను ఈ జనరేషన్కి అపీల్ చేసే విషయం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ నువ్వు కనుక జాతీయవాది అని అనుకుంటే, ఆర్ఎస్ఎస్ దేశభక్తి యుక్తమైనటువంటి సంస్థ, శక్తి అని నువ్వు అనుకుంటే, ఈ జనరేషన్ కుర్రవాళ్ళకి నేను అపీల్ చేస్తాను, దయ ఉంచి ఒకసారి మీ యొక్క స్టాండ్ మీరు ఆలోచించుకోండి, రివ్యూ చేసుకోండి, సమీక్షించుకోండి, అర్థం చేసుకోండి, పరిశీలించండి, పునఃపరిశీలన చేయండి. మీరు ఈ ప్రశ్నలు మీరు సమాధానం వెతకాలి. ఏమిటంటే, ఏ రోజైనా ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిందా? పోరాడకపోతే ఎందుకు పోరాడలేదు? 2,
ముస్సోలినీని హిట్లర్ని అభిమానించడం అనేది ప్రపంచంలోనే అత్యంత డెమోనిక్ ఫోర్సెస్ని వాళ్ళని ఏ రకంగా అభిమానించారు నాతో చాలా నేను ఈ ఇష్యూని నా జీవితంలో అనేక సార్లు ఈ ప్రశ్నని అందరి ముందు పెట్టాను. పెట్టినప్పుడు నాకు ఎదురయ్యే సమాధానాలు ఎట్లుంటాయంటే లేదండి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ పోయినట్టు వాళ్ళు పోయినట్టు వీళ్ళు కూడా పోయి ఉండొచ్చు. అలా జరగలేదు. ఈ విషయం నేను క్లారిఫై చేశాను. ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఫ్యాసిస్ట్ పద్ధతుల్ని వాళ్ళ యొక్క యూదుల యొక్క హత్యాకాండాన్ని సమర్థించినటువంటి వ్యక్తిగా ఏదో 1-2 సార్లు ఫ్యాసిజంలో సోషలిజం ఉందని ఆయనకి అన్నాడు. అంతకు దాటి ఆయన అనలేదు. హిట్లర్ దగ్గర ఉండి తన సైన్యాన్ని ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేసినటువంటి మనిషి కూడా హిట్లర్ యొక్క విధానాలను ఓపెన్ గా ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. జాతీయవాదిగా ఉన్నాడు. కానీ ఆ పని చేయకపోయింది. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడే ఏ కార్యక్రమం పెట్టుకోకుండా హిట్లర్ యొక్క కార్యక్రమాన్ని హిట్లర్ యొక్క విధానాలని ముస్సోలినీ యొక్క కార్యక్రమాన్ని ముస్సోలినీ విధానాన్ని ముస్సోలినీ యొక్క యువజన సంస్థల్ని ముస్సోలినీ యొక్క పరిపాలన విధానం ఓపెన్ గా అప్రిషియేట్ చేస్తూ దీన్ని ఆదర్శంగా చూపించినటువంటి వాళ్ళు ఎవరంటే మూంజే చూపించాడు, సావర్కర్ చూపించాడు, అన్నిటికంటే ముఖ్యం గోల్వాల్కర్ చూపించాడు. గోల్వాల్కర్ రాసినటువంటి ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని మనం డిబేట్ చేయాలి. అవర్ నేషనల్హుడ్ డిఫైన్డ్. ఓకే ఓకే. ఇది దాని కవర్ చూపిస్తానండి. ఏంటండి అది? ఏం చెప్పింది ఆయన? ఏం చెప్పింది ఆ పుస్తకంలో? ఒకసారి We are our nationhood defined. ఓకే అండి. మనం మన యొక్క జాతీయత దాని యొక్క నిర్వచనం, మన నిర్వచనం, మన యొక్క జాతీయత యొక్క నిర్వచనం ఈ పుస్తకం 1938లో గోల్వాల్కర్ గారు రాశాడు. ఈ పుస్తకం ఏముందండి ఆ పుస్తకంలో? ఏముంది దాన్ని అంత చర్చించుకోవాలి. ఇవాళ నేను మొత్తం యూత్ గానీ అందరికి అపీల్ చేస్తున్నాను. ఆ పుస్తకం ఏముందో మీకు మీరు నిర్ణయించుకోవడానికి దయ ఉంచి, అది అదృష్టవశాత్తు మనకి సాఫ్ట్ కాపీలు ఇంటర్నెట్ లో దొరుకుతాయి, రకరకాల వెబ్సైట్ లో ఉన్నాయి. ప్రింట్ కూడా చాలా మంది ఇప్పుడు ప్రింట్ చేస్తారు. ఆర్ఎస్ఎస్ ప్రింట్ చేయడానికి ఇష్టపడలేదు. వేరే ఆర్ఎస్ఎస్ పుస్తకాన్ని డిసోన్ చేసుకుందా? ఓకే, డిజోన్ కూడా చేసుకోలేదు. అది కూడా వద్దాం. ఈ పుస్తకం యొక్క సమస్య చెప్తాను. 1938లో ఈ పుస్తకం రాశాడు. 1939లో దీన్ని ప్రింట్ చేశారు. నాకు తెలిసి ప్రింట్ చేయడానికి ఏర్పాట్లు చేసి అన్ని చేసిన కూడా హెడ్గేవారిని. ఈ పుస్తకం వల్ల ఒక్కసారి గోల్వాల్కర్ గారిని బ్రహ్మాండమైన ఇమేజ్. ఆయన వాస్తవంగా ఆర్ఎస్ఎస్ లో సీనియర్ కాదండి. ఆర్ఎస్ఎస్ లో అప్పటికే సీనియర్స్ ఉన్నారు, హెడ్గేవారితో ట్రావెల్ చేసిన వాళ్ళు. ఈయన కొత్తగా దాంట్లోకి వస్తున్నాడు, ఎదుగుతున్నాడు శక్తిగా ఆయనకున్న టాలెంట్ తో. గురూజీ అంటారు ఆయన. గురూజీ ఆర్ఎస్ఎస్ లో రాకముందే అన్నారు. ఈ గురూజీ గోల్వాల్కర్ గారు ఈ పుస్తకం రాయడం వల్ల సడన్ గా ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతవేత్తగా ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి ఒక సిద్ధాంతం ఏది, దానికి ఒక బైబిల్, గీత, ఖురానో, లేకపోతే మేనిఫెస్టోనో, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, కమ్యూనిస్టులకు ఎలాగనో ఆర్ఎస్ఎస్ కి వీఆర్ అవర్ నేషనల్హుడ్ అనే పుస్తకం ఆ విధంగా 1939 నుంచి 1948 దాకా ఎదురు లేకుండా. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ప్రింట్ చేయలేదు. అసలు ఎందుకు ప్రింట్ చేయలేదు? ఏముంది అందులో? ఎందుకంటే దీంట్లో ఒక విషయం ఏంటంటే, తర్వాత గోల్వాల్కర్ కూడా దాన్ని కొంత డిజైన్ చేసుకోవడానికి రకరకాల ఎత్తులు వేసే ప్రయత్నం చేశాడు. ఆయన డిజైన్ చేసుకుంటా. దీని యొక్క టెక్స్ట్ లో ఇది 2000 సంవత్సరంలో విజయహార పత్రిక, నేను విజయహార పత్రిక ఎడిటర్ని. 2000 సంవత్సరంలో నేను ఆర్ఎస్ఎస్ మీద సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాశాను. 25 ఏళ్ళు. ఈ రాసినప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన మేధావి, నేను కావాలని పేరు చెప్పట్లేదు, ఆ మేధావి అంటే ఆయన స్పోక్స్ మ్యాన్, ఆయన ఆర్ఎస్ఎస్ మీద మీరు సత్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఆర్ఎస్ఎస్ మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నా మీద వ్యాసం రాశాడు, పంపించాడు నాకు. మేము దాన్ని విజయవాడలో ప్రింట్ చేశాం. ఇది ఆయన వ్యాసం. సత్యాన్ని బలి చేయవద్దు. దానికి రిప్లై ఇంత వివరంగా రాసింది. రిప్లై రాసినప్పుడు కూడా నేను ఈ వీఆర్ అవర్ నేషనల్హుడ్ ని ఎత్తాను, ఇంకో 50 ఇష్యూలు ఎత్తాను. అవన్నీ మన ఎపిసోడ్ సరిపోదు. కానీ ఈ వీఆర్ అవర్ నేషనల్హుడ్ పరిమితం అవుతాను ఇక్కడ నేను. ఇది నేను మాట్లాడినప్పుడు ఆయన దగ్గర నుంచి మరొక రిప్లై రాలేదు. ఈ సంచిక విడుదలైన తర్వాత ఈ సంచికలో ఈ పుట్టపర్తి సాయిబాబా మీద, ఆర్ఎస్ఎస్ మీద, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల మీద, ఇంకా చాలా మంది మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి, దయానంద సరస్వతి భావాలు ఉన్నాయి. ఈ తర్వాత మా మీద బ్రహ్మాండమైనటువంటి దాడి జరిగింది. ప్రభుత్వం, విజిలెన్స్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ రెండు ఒకేసారి మేము దాడి చేసి మా ఆఫీస్ క్లోజ్ చేయించారు. దొరికిన వాళ్ళందరికీ అరెస్ట్ చేయించారు. మా కంప్యూటర్ ఆపరేటర్ని, మా సిస్టమ్స్ అన్ని సీజ్ చేశారు, ఆఫీసెస్ సీజ్ చేశారు. నా మీద ఒక హంటింగ్ టీం పెట్టారు. నేను 2 నెలలు దొరకలేదు. 2 నెలల తర్వాత నాకు బెయిల్ దొరికింది. అది పెద్ద పోరాటం నేను చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా హెచ్ఈ వాళ్ళు కూడా దాని మీద సెపరేట్ కవర్ వేశారు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఇది జరుగుతుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క జాగృతి పత్రిక మాబాగా అయింది విజయవిహారం కానీ హెడ్డింగ్ పెట్టి రాశారు. నేను పేపర్ కటింగ్ కూడా ఇస్తాను మీకు. అంటే 25 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ ఎంత సంతోషపడింది అంటే, ఆర్ఎస్ఎస్ జవాబు లేదు.
వీఆర్ అవర్ నేషనల్హుడ్ లో ఏం రాశారో దాన్ని డిఫెండ్ చేసుకుని జవాబు చెప్పే ధైర్యం లేదు. మన మీద దాడి జరిగితే చప్పట్లు కొట్టి అయిపోయింది, ఈ దెబ్బకు విజయవాడ రాదు అనుకున్నారు. వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ విజయవాడ తర్వాత కూడా వచ్చింది, ఇంకో 4 ఏళ్ళు నడిచింది, ఇంకో 4 ఏళ్ళు కూడా వాళ్ళని కాల్చుకుతుంది, అది వేరే కదా. అయితే వీఆర్ అవర్ నేషనల్హుడ్ పాయింట్ వస్తాను. వీఆర్ అవర్ నేషనల్హుడ్ యొక్క టెక్స్ట్ నేను తెచ్చుకున్నాను, అది చాలా పెద్ద సాఫ్ట్ కాపీ, మీకు కావాలంటే ప్రింట్లో కూడా దొరుకుతుంది. కానీ నేను దాంట్లో ఈ ఇష్యూలోనే కొన్ని విషయాలని నేను అడిగానండి, అది చదివినిపిస్తాను మీకు, అప్పుడు మనకి క్లారిటీ ఎక్కువ ఉంటుందండి. ఆయన హిట్లర్ గురించి రాశాడు. హిట్లర్ యూదులందరినీ నిర్మూలించాడు, 60 లక్షల మందిని మనం చెప్పుకున్నాం కదా. అలాగే వాళ్ళ ఇళ్ళ నుంచి వాళ్ళు చేసి గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి వాళ్ళ చేత చాకరీ చేయించి వాళ్ళ మానవ హక్కులు నిరాకరించి అతి క్రూరంగా వాళ్ళని జాతి హత్యాకాండని గుడికట్టాడు. దాని గురించి ఆయన ఇలా చెప్తున్నాడు, జర్మన్ జాతీయాభిమానం ఇవాళ చర్చా విషయంగా మారింది. నేను ఇంగ్లీష్ నుంచి తెలుగు చేస్తాను అంటే కాబట్టి ఇంగ్లీష్ కూడా చెప్తాను, మనం తెలుగు ఛానల్ అని తెలుగు చెప్తాను. జర్మన్ జాతీయాభిమానం ఇవాళ చర్చా విషయంగా మారింది. తన జాతీయ సాంస్కృతిక పవిత్రతని, ప్యూరిటీ ఆఫ్ ది రేస్ అనండి ఇంగ్లీష్ లో, జాతి యొక్క పవిత్రత, ప్యూరిటీ ఆఫ్ ద కల్చర్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ద రేస్. అంటే మన హిందూ జాతి అనేది ఆర్ఎస్ఎస్ అభిప్రాయం, ఆర్ఎస్ఎస్ చేసుకునే కాయిన్ అది. నిన్న మనం చర్చించాం కదా, వాళ్ళ యొక్క భారతమాత చేతిలో ఉండేటువంటిది హిందూ పతాకం, లేదా అదే పెట్టుకుని దాన్నే దేశం అని దబాయిస్తారండి. జాతి అంటే కూడా అదే, వాళ్ళు దాచుకోలేదు, ఓపెన్ గా చెప్పారు హిందూ నేషనల్, హిందూ రాష్ట్రాన్ని వాడేవారు అప్పట్లో. సో ప్యూరిటీ ఆఫ్ ద రేస్ అంటే హిందూ జాతి యొక్క పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ జర్మన్ జాతి యొక్క పవిత్రత గురించి ఆయన చేశాడు. ఆయన చేసిన పని నచ్చింది. ఏమన్నాడంటే, జాతీయ సాంస్కృతిక పవిత్రతను నిలుపుకోవడానికి యూదుల వంటి సెమిటిక్ జాతుల నుంచి తమ దేశాన్ని పరిశుద్ధం చేయడం ద్వారా జర్మనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పరిచింది. ఏది యూదుల్ని చంపేయడం అనేది, అది ప్రపంచాన్ని షాక్ చేసిందని సంతోషపడుతున్నాడు. తర్వాత ఇంకో మాట వాడాడు, జాతి గౌరవం ఉచ్చ స్థితిలో ఇక్కడ వెలువరిచింది. ఈ పని చేయడం ద్వారా హిట్లర్ యొక్క గౌరవం, జర్మన్ల యొక్క గౌరవం గోల్వాల్కర్ గారి దృష్టిలో ఎక్కడికి వెళ్ళిపోయింది, చాలా హైయెస్ట్ లో. ఆ పని చేయడం అనేది గౌరవం, ప్రపంచం అగౌరవమైన పని, అప్రతిష్టాత్మక దిగ్భ్రాంతితో షాక్తో జనం ఉంటే ఈయనకు చాలా గొప్ప పనిగా కనిపించిందండి. దానివల్ల జాతి గౌరవం ఉచ్చ స్థితిలో ఇక్కడ వెల్లివిరిసింది. సమూలమైన విభేదాలు ఉన్న జాతులు సంస్కృతులు ఎంత దుస్సాధ్యమైనప్పటికీ ఒకే ఒక్క సమైక్య సంపూర్ణ జాతిగా కలిసిపోవలసిందే. అంటే ఎన్ని రకాల తేడాల్లో ఒక జాతి కలిసిపోవాలంట. ఎలా కలిసిపోవాలి? కలిసిపోవాల్సిందేనని జర్మనీ నిరూపించింది. ఎలా కలిసిపోయింది? ఇంకో దాన్ని చంపేయడం ద్వారా, ఇంకో సెక్షన్ ని పూర్తిగా నిర్మూలించడం ద్వారా జర్మనీ అటువంటి ఉదాహరణ మన ముందు తెచ్చింది. దానికి నేను పరవశిస్తున్నాడు. ఇది హిందుస్థాన్కి చెంది, అంటే ఏదో వాళ్ళని మెచ్చుకోవడం కాదు, హిందుస్థాన్కి చెందిన మనం నేర్చుకుని లాభపడాల్సిన మంచి పాఠం. అంటే మనం హిట్లర్ చేసినటువంటి పనిని యథాతథంగా భారతదేశంలో అమలు చేయాలి. మనం కూడా గ్యాస్ ఛాంబర్స్, మనం కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా మైనారిటీలు నిర్మూలించాలి అని స్పష్టంగా రాశాడు. అసలు ఇలాంటి మాటలు ఆయన రాశాడు. హిట్లర్ యొక్క విధానం దయవుంచి నేను యూత్ విజ్ఞప్తి చేస్తున్నానండి, ఆర్ఎస్ఎస్ ని చాలా పాజిటివ్ యాంగిల్ అర్థం చేసుకుందాము. ఏదో దేశంలో అన్యాయం జరిగి చరిత్రను అబద్ధం చెప్పారని చెప్పే వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. మనం మాట్లాడదాం ప్రతి ఒక్క పాయింట్ ని. నేను ఆర్ఎస్ఎస్ వాదిని కాదు, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిని కాదు. దీని హెడ్డింగ్ కూడా ఆర్ఎస్ఎస్ మారితే మన దేశ భవిష్యత్తు మారుతుందని రాశాను. హెడ్డింగ్ అది పెట్టాం. నేను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం నేను చెప్పట్లేదు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి నేను వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి ఇది డిక్లేర్ చేసుకుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను, దేన్నైనా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, దేన్ని పొగడాల్సిన అవసరం లేదు. మీరు ఊరికే ఆర్ఎస్ఎస్ మీద ఏదైనా పెట్టగానే కాంగ్రెస్ వాదన లేకపోతే మరొక వాదన చెప్పాల్సిన అవసరం లేదు. ముస్లిం మతోన్మాదులు కూడా ఇక్కడ రజాకారులు, ఎంఐఎం కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాస్ట్ రజాకారులు, వాళ్ళు తప్పు చేశారు. అనల్ మాలిక్ ముస్లిం, ప్రతి ఒక్క ముస్లిము ప్రభు అనేటువంటి నినాదంతో మతోన్మాద చర్యలకి రజాకారుల దొండకాలకి పాల్పడ్డారు. అంచేత ఎంఐఎం నా దృష్టిలో మతోన్మాద పార్టీ. నేను వాళ్ళ మనిషిని కాదు. కాంగ్రెస్ పార్టీ చాలా తప్పులు చేసింది, ఇవాళ కూడా ఎంఐఎంతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, చాలా బలహీనతలు కనపరిచింది. నేను దాని మనిషిని కాదు, నేను సత్యవాదిని, సత్య ఉపాసకుడిని, సత్యాన్వేషిని. నేనేం చెప్తానంటే, మీరు సత్యాన్ని కనుక అన్వేషిస్తే మీ ఇష్టం, అది అక్కర్లేదు మాకు, వేరే కావాలంటే వేరే విషయం. సత్యం కావాలనుకుంటే దయ ఉంచి ఆర్ఎస్ఎస్ యొక్క పాస్ట్ లోకి మీరు వెళ్ళండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కూడా ఈ దేశంలో మైనారిటీలను అయితే మీకు నచ్చని వాళ్ళని గ్యాస్ ఛాంబర్స్ లో చంపేయడం గొప్ప ఆదర్శం, జాతికి ఉచ్చస్థితికి తీసుకెడుతుంది, ఇది గొప్ప ఉదాహరణ, మనం నేర్చుకోవాలి అని మీరు అనుకుంటున్నారా? ఇది దేశభక్తి, జాతీయవాదం అంటున్నారా? లేకపోతే జైళ్ళకి వెళ్ళడం, చచ్చిపోవడం, ఉరికంబాలు ఎక్కడము, లేకపోతే లక్షల మంది జనం రోడ్ల మీద వెళ్ళడం, అది జాతీయవాదం అనుకుంటారు. మీరు తెలుసుకోండి ఆ విషయాన్ని. అంచేత ఊరికే పోస్టులు పెట్టడం, కామెంట్లు పెట్టడం కాదు, ఆ విషయం గమనించండి. అక్కడ తావలేదు, ఆయన ఇంకా చాలా చెప్పాడు. వాస్తవంగా వీఆర్ నేషనల్ లో మొత్తం మాట్లాడిన దాంతో చెప్పాలంటే మన ఎపిసోడ్ సరిపోదు. 1-2 పాయింట్లు చెప్తాను, మరొక పాయింట్ చెప్తానండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఆయన ఏమని చెప్పాడంటే, హిందుస్థాన్ లోని హైందవేతరులు ఓపెన్ నాన్ హిందూస్ అనగా ఎవరండి? ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు వాళ్ళే కదా. బౌద్ధులు, జైనులు, పార్సీలు, హిందువులు కాని వాళ్ళంతా
హిందుస్థాన్లోని హైందవేతరులు హిందూ సంస్కృతిని భాషను అనుసరించాలి. హిందూ సంస్కృతి అంటే మళ్ళీ ఆర్ఎస్ఎస్ ప్రాబ్లం అంటే ఆర్ఎస్ఎస్ అనుకుంటున్న సంస్కృతిని అర్థం పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఆర్ఎస్ఎస్ హిందూ సంస్కృతి అంటే అది చెప్తుంది మళ్ళీ అదేమిటో. దాన్ని ముస్లింలు అనుసరించాలి, క్రైస్తవులు అనుసరించాలి, పార్సీలు అనుసరించాలి. ఇది మామూలు మతోన్మాద భాష అండి. ముస్లిం మతోన్మాద కూడా ఇలాగ ఆలోచిస్తారు. మా మతం చాలా సుప్రీం, నువ్వు అనుసరించాలి. ముస్లిం మతోన్మాద దేశాల్లో దాన్ని ఇమిటేట్ చేస్తారు. కానీ మనం మతోన్మాదులు కాదు, మన దేశం మతోన్మాద దేశం కాదు, మన దేశం విముక్తి గురించి పోరాడిన మతోన్మాదులు కాదు, మన రాజ్యాంగం రాసిన మతోన్మాదులు కాదు. మొత్తం మనం అంతా కూడా అన్ని ధర్మాలని ఒకే విధమైనటువంటి విలువ ఇస్తూ అవకాశాలు ఇస్తూ వాళ్ళందరి గురించి మనం ఒక లౌకిక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ పద్ధతి వేరు. వీళ్ళు ఏమంటాడంటే వాళ్ళంతా హిందూ పద్ధతిలోకి వచ్చేసేయాలని చెప్తున్నాడు. ఏమని? హిందుస్థాన్లోని హైందవేతరులు హిందూ సంస్కృతిని భాషను అనుసరించాలి, హిందూ మతాన్ని గౌరవించి పూజించడం నేర్చుకోవాలి. గౌరవించడం వరకు తప్పులేదండి. హిందూ మతాన్ని ముస్లింలు గౌరవిస్తే మంచిదే, ముస్లిం మతాన్ని హిందువులు గౌరవించి అది కూడా తప్పులేదు. పరస్పర గౌరవం మంచిదే. కానీ అక్కడ తాగలేను హిందూ జాతిని పొగడటం తప్ప వేరే ఆలోచన దరిచేయరని రాదు. అంటే ముస్లింలు ప్రతినిత్యం హిందూ మతం గొప్పతనం చెప్తూ తిరగాలి, క్రిస్టియన్లు హిందూ మతం గొప్పతనం చెప్తూ తిరగాలి. ధర్మమేనా ఇలా మాట్లాడటం? మనం దేన్ని కోరకుండా, ఎటువంటి ప్రత్యేక అవకాశాలు పొందకుండా, ఎటువంటి అనుకూలమైన ధోరణి కోరకూడదు. దేన్ని కోరకూడదంట, ఎటువంటి ప్రత్యేక అవకాశాలు తీసుకోకూడదంట. ప్రత్యేక అవకాశాలు ఓకే, దేన్ని కోరకూడదంటే ఏ హక్కులు కోరకూడదండి. ఎటువంటి అనుకూలమైన ధోరణి కోరకుండా, అంటే నెగిటివ్ గా ఉంటారు, వ్యతిరేకంగా ఉంటారు, దేశం వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది అని వాళ్ళు అనుకూలంగా ఉండాలి కోరకూడదు. ప్రతి పౌరుడికి తనకు హక్కులు కావాలని కోరుకోవడం న్యాయమే కదా. కనీస పౌర హక్కుల్ని ఆశించకుండా, అది కూడా రాశాడు, కనీస పౌర హక్కుల్ని ఆశించకుండా హిందూ జాతికి విధేయులై ఉండవచ్చు. పౌర హక్కులు అంటే పౌరుడి కింద కూడా ఉండలేము. నిన్ను సిటిజన్ గా ఈ దేశంలో ముస్లిం సిటిజన్ గా ఉండకూడదు, క్రైస్తవులు సిటిజన్ గా ఉండకూడదు, పౌరులుగా ఉండకూడదు. వాళ్ళు ఈ దేశంలో హిందువులకు విధేయులుగా ఉంటూ హిందూ జాతిని పొగుడుతూ హిందువులకు సేవ చేస్తూ మాత్రం ఉండాలి. అది తప్పితే దేశంలో ఉండడానికి అర్హత లేదు. లేకపోతే హిట్లర్ మోడల్లో మనం సజాతీయం చేయాలి, పరిశుద్ధం చేయాలి. ఈ మాటలు రాశాడండి. ఎప్పుడు రాశాడు? 38-39. ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనదంటే 2 ఏళ్ల తర్వాత జిన్నా దుజా సిద్ధాంతాన్ని ఆమోదించాడు ఇక్కడ లాహోర్ లో, పాకిస్తాన్ రెజల్యూషన్. అంటే జిన్నా దుజా సిద్ధాంతం ఆమోదించక ముందే వీళ్ళు కరడు కట్టినట్టు ఆలోచనలు వీళ్ళు పెట్టుకున్నారు. అంటే చాలా మంది ఏమంటారు, ముస్లింస్ అలా ఉన్నారు కదా. ముస్లింస్ అలా ఉంటే ఇప్పుడు వాళ్ళు పొరపాటుగా ఉంటే వాళ్ళని చూసి ఇమిటేట్ చేయాల్సిన అవసరం హిందువులకు ఎందుకు ఉందని నేను అడుగుతున్నాను. హిందూ మతం గొప్పది, పరిశుద్ధమైంది నువ్వు చెప్తున్నావు కదా. ఈ హిందూ మతం యొక్క విలువలు, హిందూ మతం యొక్క సంస్కృతి అంటే ఎప్పుడన్నా భారతదేశంలో హిందూ మతంలో మనం అందరి యొక్క విలువల్ని, ఆచారాన్ని గౌరవించే విధానం పెట్టుకున్నామా, లేకపోతే మందే ఉండాలని పెట్టుకున్నామా? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పారా? లేకపోతే వేదంలో అంటే ఈ ఉన్నది ఒకటే, దాన్ని పలు విధాలుగా అనుసరించవచ్చు అని హిందూ మతంలో ఉన్నటువంటి ప్రధానమైన సూత్రం అది. ఏ యథామాం ప్రపంచంతే తాం తదైవ భజామి, ఏ విధంగా పూజించినా ఆ విధంగా అనుగ్రహిస్తానని భారతదేశంలో హిందువులు దేవుడు చెప్పాడు. ఏ మతంలో చెప్పాలి? హిందువుల యొక్క ప్రధానమైనటువంటి సూత్రమే అది. మత సహనము, బహుళత్వము, పరస్పర గౌరవం ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడ మంచి పనులు జరిగినా కూడా అనో భద్రాణి క్రతవోయంతు విశ్వత అని ఎక్కడెక్కడ మంచి పనులు జరిగినా మాకు చెందాలని మన పూర్వీకులు రాసుకున్నారు. కానీ వీళ్ళు చెప్పినట్టుగా ఒక జాతిని ఆక్రమించి వాళ్ళకి 3వ తరగతి పౌరులుగా ఉంచుతూ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా చరిత్ర మొత్తం మీద శివాజీ గాని, కృష్ణదేవరాయలు గాని, లేకపోతే హిందూ ప్రభువులు ఎవరైనా ఈ విధంగా పరిపాలించారని అడుగుతున్నాను. మన కల్చర్ లేదు. ఆర్ఎస్ఎస్ కి మన కల్చర్ తెలియదు. ఆర్ఎస్ఎస్ కు మన భారతదేశ కల్చర్, హిందూ కల్చర్ తెలియదు. హిందూ కల్చర్ తెలియదండి వాళ్ళకి. హిట్లర్ కల్చర్ ఇది. ఇప్పుడు ఈ పనులు చేసిన వాడు హిట్లర్ కల్చర్ ని హిందూ కల్చర్ పేరు చలమణి చేద్దామని ఆర్ఎస్ఎస్ అనుకుంటాం. ఆర్ఎస్ఎస్ యొక్క గోల్వార్కర్ 33 సంవత్సరాలు చరిత్రలో 100 ఏళ్ళు అయిందిగా వాడు మొదలుపెట్టి 33 సంవత్సరాలు ఒకే ఒక వ్యక్తి సర్కార్యవాహగా, సరసంఘచాలకుగా ఉన్నాడు. సరసంఘచాలకుగా ఉన్నాడు. అంటే ప్రధానమైన అధినేత ఆయన మళ్ళీ ఎన్నికలు ఉండవు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నియమించుకోవడమే. నేనేం తప్పట్లే, మీ విధానం మీది. నేను అంటున్నది ఏంటంటే 33 సంవత్సరాల చరిత్రలో ఆర్ఎస్ఎస్ కి నాయకత్వం వహించి, గురూజీ అనిపించుకుని, ఆర్ఎస్ఎస్ యొక్క సైద్ధాంతికమైన ప్రతిపాదన ఏర్పడడంలో ప్రధానమైన భూమికను వహించి, ఆర్ఎస్ఎస్ యొక్క అప్స్ అండ్ డౌన్స్, గాంధీ గారు మర్డర్ టైంలో బ్యాన్ చేసినప్పుడు, తర్వాత వేరే సందర్భాల్లో కష్ట నష్టాలను ఎదుర్కొని ఆర్ఎస్ఎస్ నిర్మించినటువంటి చిన్నవాడు కాదు, పేద నాయకుడు. ఈ దేశంలో ఒక ముఖ్యుడిగా మనం బయట ఎవరు కూడా గోల్వాల్కర్ ఇగ్నోర్ చేయలేరండి, చిన్నవాడేం కాదు. అటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని అలా పక్కన పడేసి ఏమి సంబంధం లేకుండా మనం చూడలేం. ఖచ్చితంగా గోల్వాల్కర్ యొక్క సిద్ధాంతం డిబేట్ కావాల్సిందే. గోల్వాల్కర్ ఏం మాట్లాడి ఖచ్చితంగా డిబేట్ కావాల్సిందే. ఈయనవి వీఆర్ నేషనల్ కాకుండా బంచ్ ఆఫ్ థాట్స్ పాంచజన్య మనం డిస్కస్ చేసాం. నేను ఇంకా దాని జోలికి పోవట్లేదు. బంచ్ ఆఫ్ థాట్స్ లో చాలా అభ్యంతరకరమైన భావాలు ఉన్నాయి, పాంచజన్యం చాలా అభ్యంతరకరమైన, అంటే రెండు ఒకటే పుస్తకం. బంచ్ ఆఫ్ థాట్స్ పాంచజన్యంగా తెలుగులో తెచ్చారు. ఇప్పుడు దీంట్లో ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు వీళ్ళంతా శత్రువులను ప్రకటించడం అలాంటివన్నీ చేశాడు ఆయన.
అప్పుడప్పుడు మనం ఇలాంటి వ్యక్తులము ఎప్పుడైతే ముందుకు తెచ్చి చాలా విషయాలు అడగడం మొదలు పెడతామో వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది. అయితే గోల్వాల్కర్ గారు కూడా ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఆయన చివరికి ఏం చెప్పాడంటే 63 ప్రాంతాల్లో అసలు ఈ పుస్తకం నేను రాయలేదు చెప్పాడు. ఈ పుస్తకం ఆయన రాయలేదని చెప్పి రచయితను కాదు, ఇది కేవలం అనువాదము. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన బాబారావు గారిని మన జిడి సావర్కర్ గారు, గణేష్ దామోదర్ సావర్కర్, మన ఈ వినాయక దామోదర్ సావర్కర్ అన్న సావర్కర్ ముగ్గురు మొత్తం సోదరులు వాళ్ళు, ముగ్గురికి కూడా చరిత్ర ఉంది. ఈ గణేష్ దామోదర్ సావర్కర్ గారు రాసినటువంటి రాష్ట్రీయ మీమాంస అనే బుక్ ఉంది, మరాఠీ బుక్. ఆ బుక్ ను నేను అబ్రిడ్జెడ్ ట్రాన్స్లేషన్ దాన్ని అనువదించాను అని చెప్పి ఒక అబద్ధం చెప్పాడు. ఈ అబద్ధాన్ని ఎందుకు అబద్ధం అండి? అంటే అట్లా లేదు అసలు ఆ పుస్తకంలో ఈ హిట్లర్ గొడవ లేదు. ఇది ఈయన పైత్యం. ఇప్పుడు అది ఎవరైనా దీన్ని రెడ్డి చదివిన వాళ్ళు ఈ రెండు వేరు పుస్తకాలు, ఇది సిద్ధాంత ప్రకారం స్పష్టంగా చెప్తారు. అంటే గోల్వాల్కర్ తన అభిప్రాయాల్ని ఇది ఆర్ఎస్ఎస్ నేచర్ లో తన అభిప్రాయాలు దాచిపెట్టాం, లేనిది కాదు తను చెప్పుకోవడం. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో తను పాల్గొన్న పాస్ట్ ని ఏదో విధంగా నిర్మించుకోవాలని తాపత్రయం ఉంది పాపం. బ్యాడ్ లక్ ఎందుకు అక్కడ రికార్డులు లేవు కదా, వైపు చీ రికార్డులు ఉన్నాయి కదా అనుకూలంగా మాట్లాడిన రికార్డు. అందుకని గోల్వాల్కర్ గారు దాన్ని డిజైన్ చేసుకునే ప్రయత్నం చేశాడు, అది నడవలేదు. అప్పుడప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క నాయకత్వం ఆశ్చర్యమైన మాటలు కొన్ని మాట్లాడుతుంటుంది. మా చరిత్రలో మాకు ఇది ఇంపార్టెంట్ కాదు, బంచ్ ఆఫ్ థాట్స్ కూడా మేము అంతా ఆమోదించట్లేదని ఒకసారి చెప్పినట్టుగా ఒక న్యూస్ వచ్చింది పత్రికలో. నేను అడుగుతుంది ఏమిటంటే మేము కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాము, బంచ్ ఆఫ్ థాట్స్ మీరు ఆమోదిస్తున్నారా? పంచేయండి. గోల్వాల్కర్ గారిని ఆమోదిస్తున్నారా? ఆయన యొక్క పుస్తకాన్ని విఆర్ఆర్ నేషనల్ పుస్తకాన్ని మీరు ఆమోదిస్తున్నారా, తిరస్కరిస్తున్నారా? విస్పష్టమైన ప్రకటన. ఎటువంటిదంటే తిరస్కరిస్తే దేన్ని తిరస్కరిస్తున్నారు అంటే విఆర్ఆర్ నేషనల్ లో హిట్లర్ మాదిరిగా ఉన్నటువంటి విధానం కావాలంటే, లేదు ఇంకా పెద్ద విధానం కావాలని అనుకుంటారా? తెలుసుకుని అడుగుతాను. అంటే మీరు విస్పష్టంగా ఈ అభిప్రాయం తప్పు, ఈ అభిప్రాయం రైటు, ఈ అభిప్రాయం వరకు మేము కట్టుబడలేము. నేను అడగదలుచుకున్న ప్రశ్నలు ఏంటంటే, ఆయన చెప్పిన విధంగా హిట్లర్ మోడల్ అమలుపరచాల్సిన మోడల్ అని ఆయన చెప్పింది మీరు వ్యతిరేకిస్తున్నారు, అనుకూలంగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఈ దేశంలో మైనారిటీలందరికీ పౌర హక్కులు ఉండాలని అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? హిందువులు మాత్రం దాని గొప్పతనం ఓకే, ఇది హిందూ విలువ కాదు. పక్కవాడిని అవమానించడం అనేది వసుదై కుటుంబకం మా భావన. మేము హిందూ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ మనిషిగా చెప్తున్నాను. నేను హిందూ మతాన్ని దయ ఉంచి మీరు అపభ్రంశమైన వ్యాఖ్యానాలు చేయొద్దు, ఇది హిందూ విధానం కానే కాదు, ఇది హిట్లర్ విధానము, హిట్లర్ యొక్క పద్ధతి. మీరు ఇది మెయింటైన్ చేశారు, దాన్ని అప్రిషియేట్ చేసుకుంటూ ఉన్నారు, మీ చరిత్ర దాంతో ఉన్నది, దీన్ని మీరు తిరస్కరిస్తారు, అనుకూలంగా ఉంటారని నేను అడుగుతాను. అట్లనే మీరు ఇంతకుముందు ప్రస్తావించారు జాతీయవాదం. జాతీయవాదం అనే దాన్ని మేము జాతీయవాదం అంటారు, మరి ఇట్లాంటి మాటలు చెప్పడాన్ని ఎట్లా చూడాలి? యూత్ కూడా ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ అంటే కొంచెం సేవా కార్యక్రమాలు చేస్తుంది, ఇలాంటి దేశభక్తి సంస్థ అనేది కూడా అంటున్నారు. అలాంటి సందర్భాన్ని ఎట్లా చూడాలి? మరి ఆర్ఎస్ఎస్ కి సంబంధించి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అంటారండి, ఎవరు జాతీయవాదులు, ఎవరు నిజంగా దేశాన్ని గురించి పోరాడారో మొట్టమొదటి వాళ్ళందరూ మొదటి నల్ల రంగు వేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు అంతా క్యాన్వాస్ అంతా నల్లగా అయిపోయిన తర్వాత వీళ్ళు నేను మధ్యలో మేమే అని చెప్పడం మొదలుపెట్టారు. వాస్తవంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రధానమైనటువంటి శక్తులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మహాత్మా గాంధీ నిర్మించినటువంటి జాతీయ ఉద్యమం, మనకి చాలా మైలురాళ్ల లాంటి సంఘటనలు, క్విట్ ఇండియా ఉద్యమం కానీ, లేకపోతే ఉప్పు సత్యాగ్రహం కానీ, సహాయ నిరాకరణ ఉద్యమం కానీ చాలా గ్రేటెస్ట్, ప్రపంచంలోనే గ్రేటెస్ట్ మూమెంట్స్. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం ఉన్నది, దేశంలోనే కాదు, కోట్ల మందిని కదిలించింది. అలాగే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేశారు. వాళ్ళు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో కాకుండా, కమ్యూనిస్ట్ పార్టీగా కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఈ విధానాలను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సుందరయ్య గారి నుంచి అందరూ కూడా వాళ్ళు కూడా స్వతంత్ర పోరాటంలో ఉన్నారు నా అభిప్రాయం. అదేవిధంగా ఇంకా సుభాష్ చంద్రబోస్ కొంతకాలం కాంగ్రెస్లో ఉన్న తర్వాత కాంగ్రెస్ యొక్క అహింసాయుతమైన విధానం కాకుండా తను వేరే పద్ధతులన్నా వెళ్ళొచ్చు అనేటువంటి ఒపీనియన్తో ఆయన వెళ్ళి ఇంకొంచెం అది మనం ఆయన విధానం, అది హిట్లర్ దగ్గర సహాయం తీసుకుని, జపాన్ దగ్గర సహాయం తీసుకుని అయినా సరే మనం ఓ సైన్యాన్ని నిర్మించి పోరాడాలి, అదొక విధానం. అలాగే ఎప్పటి నుంచో అనేక మంది సాయుధ పోరాటాన్ని నమ్మినటువంటి వాళ్ళు మొట్టమొదటి అనుశీలన సమితి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, అష్ఫాక్ బిస్మిల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఇంక సూర్యసేన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఇలా ఎంతో మంది ఉన్నారు. భగత్ సింగ్ను, రాజ్గురు సుఖదేవ్, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీలో ఇలా అనేక మంది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోరాటారు. అల్లూరి సీతారామరాజు పద్ధతిలో పోరాటారు. ఏమీ పోరాడినటువంటి వాళ్ళు వీళ్ళు. ముస్లిం లీగ్ వాళ్ళు ఏమీ పోరాడలేదు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ స్నేహితులు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళ స్నేహం చేసినటువంటి సంస్థ. పైగా వీళ్ళిద్దరికి మంచి మైత్రులు. ఆర్ఎస్ఎస్ కి ముస్లిం లీగ్, హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ యొక్క మరొక పేరండి ఆ రోజుల్లో. అంటే ఇది ఒకటే నాయకత్వం, ఒకటే పద్ధతిలో. కొంతకాలం హెగ్డేవార్ కూడా నాటి పదం ఉంది. మూంజే అలాగే దీంట్లో ఉంది. వీళ్ళిద్దరు కలిసి నడిచినటువంటి వాళ్ళే, అంటే ఒక దశలో, ఫస్ట్ దశలో కాదు. అయితే హిందూ మహాసభ శ్యామప్రసాద్ ముఖర్జీ ముస్లిం లీగ్ తో కలిసి ప్రభుత్వాలు నడిపించారండి.
జిన్నా ద్విజా సిద్ధాంతం చెప్పినప్పుడు ఉమ్, ఈ కరెక్టే, మన ఇద్దరు రెండు వేరు వేరు జాతులను చెప్పినటువంటి వాడే సావర్కర్. ఉమ్, దేశం చీలిపోవడానికి ద్విజా సిద్ధాంతం కారణం, ఈ యొక్క దుర్మార్గులు కారణం. ఉమ్, కానీ వ్యతిరేకంగా నిలబడిపోరాడినటువంటి గాంధీను, గఫర్ ఖాన్ లేకపోతే నెహ్రూను ఉమ్, వాళ్ళని దుర్మార్గులు చేస్తారు. వాళ్ళ క్లారిటీ ఉంది విషయం మీద. ఉమ్, వాళ్ళు జైలుకి వెళ్ళారు, 10 సంవత్సరాలు నెహ్రూ జైలుకి వెళ్ళాడు వాళ్ళకి తెలియదు. ఉమ్, ఇది ఇవాళ వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళు జాతికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు బ్రిటన్కి అనుకూలంగా ఉన్నారు, మెకాలే పుత్రులు అని బ్రిటిష్ వాళ్ళతోటి స్నేహం చేసి హిట్లర్ ఆరాధించినటువంటి వాళ్ళు జాతీయవాదులు అని చెప్పుకోవడం అనేది సత్యాన్ని పరిహాసం చేయటము. దీన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం సత్యాన్వేషకులకు ఉంది. దీన్ని ప్రశ్నించుకోవాల్సిన అవసరం సత్యాన్వేషకులు అనేటువంటి యువతరానికి ఉంది. ఉమ్, లేదు, మేము సత్యాన్వేషకులు కాదు, మేము ఆరాధిస్తూ ఉంటాం, మాకు ఏం అవసరం లేదు. హిందూ మతాన్ని మీరు ప్రేమించదలుచుకుని చెప్తున్నాను. హిందూ మతాన్ని ప్రేమించడం మంచిదే. హిందూ మతం చాలా గొప్ప విలువలు ఉన్నాయి. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థగా చెప్తున్నాను, చాలా గొప్ప విలువలు, ప్రపంచంలో ఎక్కడ లేని విలువలు ఉన్నాయి. హిందూ మతాన్ని మీరు ప్రేమించదలుచుకుంటే దయ ఉంచి ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి హిట్లర్ వాదాన్ని మీరు వ్యతిరేకించండి. ఎందుకంటే అది ఏ రోజు కూడా హిందూ మతం యొక్క పద్ధతి కట్టుబడి లేదు, హిందూ విలువలకు కట్టుబడి లేదు, హిందూ విలువలకు వ్యతిరేకంగా ఉన్నది, జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉంది, హిందూ విలువలకు వ్యతిరేకంగా ఉంది. ఈ విషయం మీద మనం ఎంత చర్చ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, అంటే హిందూ అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించి హిట్లర్ను ఫాలో అవుతూ, హిట్లర్ ఏదైతే విధానాలను అవలంబించిండో ఆ విధానాన్ని ఫాలో అవుతూ ఇక్కడ ఒక జాతి హననకు పాల్పడాలనే అంశాలని అనేకం చరిత్రలో వాళ్ళ పుస్తకాల్లో పొందుపరిచిన అంశాలని ఈరోజు అనేక విషయాల్ని కోట్ చేస్తూ వాళ్ళ పుస్తకాల నుంచి రమణమూర్తి గారు అనేక విషయాలు చెప్పారు. జాతీయవాదం అంటే ఏంటి, జాతీయవాదులు వాళ్ళు ఎందుకు కారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు జాతీయవాదానికి ఎట్లా విరుద్ధం అనే అంశాలను కూడా చాలా ప్రస్తావించారు, కోట్ చేశారు. మరి ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలైనా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ అయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ టైమ్.